తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే నామినేషన్ ఘట్టం అనేది నడుస్తూ ఉన్నది. అన్ని అభ్యర్థులు, అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ ముహూర్తాలు చూసుకొని ఇప్పటికే నామినేషన్లు అనేటివి వేయడం జరిగింది. ఏదైతే భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభ నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇప్పుడు నిజామాబాద్ నగరంలో ఉన్నాము. నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ మైదానం వద్ద పాత కలెక్టరేట్ ఇది. ఈ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఇది కలెక్టరేట్ సంబంధించిన మైదానానికి సంబంధించిన ప్రాంతము, పాత కలెక్టరేట్ మైదాన ప్రాంతము. ఈ యొక్క బహిరంగ సభకు ముస్తాబైంది. ఇది ఎంట్రీ. ఇక్కడ ఏదైతే వెహికల్స్ వస్తాయో, వెహికల్స్ వచ్చిన వాటికి పార్కింగ్ అనేది ఆ సిగ్నల్ అవతల ఏదైతే పాత ప్రెస్ క్లబ్ ఉందో ఆ పాత ప్రెస్ క్లబ్ ప్రాంతంలో అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్లో వెహికల్స్ పార్కింగ్ అనేవి ఏర్పాటు చేశారు. ఇక విఐపీలో వచ్చేసరికి మనం చూస్తున్నాం, అక్కడ ఆ వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ నుండి డైరెక్ట్గా వెనకాల కలెక్టర్ బంగ్లా, పాత కలెక్టర్ బంగ్లా, ఆఫీసర్స్ క్లబ్ నుంచి నుండి లోపలికి వెళ్ళేసి ఆ రకంగా లోపల నుంచి ఆ వేదిక వద్దకు సీఎం కాన్వాయ్ చేరుకుంటుంది. ఇప్పుడు మనం లోపల చూద్దాము ఒకసారి. ఇక్కడ ఎంట్రీ ఏదైతే ఉందో ఎంట్రీలో ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేసేసి 1, 2, 3, 4 ఇక్కడ మెటల్ డిటెక్టర్ ద్వారా చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఈ రకంగా ఎంట్రీ చేసిన తర్వాత లోపలికి పంపించేసి ఇది గార్డెన్ ఏదైతే గ్రౌండ్ లోపల భారీ ఎత్తున ఏర్పాట్లు అనేవి చేస్తారో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇదంతా కూడా కలెక్టర్ మైదానంలోని ఏర్పాట్లు కంప్లీట్గా భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పూర్తయ్యాయి. గత 4 రోజులుగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ఇక్కడ లేకపోవడంతో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళు జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు బోధన్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, వీళ్ళ హాయంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం పోలీస్ డిప్లొమాట్ ఇక్కడ జరుగుతూ ఉంది. పోలీస్ అధికారులు, పోలీస్ సంబంధించిన డ్యూటీకి సంబంధించిన ఏర్పాట్లు, ఇక్కడ బందోబస్తు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా బందోబస్తు, సీఎం బందోబస్తు కార్యక్రమానికి వేస్తూ ఉన్నారు. మనం పైకి ఇది ఏదైతే ఉందో ఇది మీడియా పాయింట్. ఇక్కడ ఈ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం నిజామాబాద్ సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో టి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి, తాను ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఆ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం పోలీస్ అధికారులు కూడా సీఎం బందోబస్తు డ్యూటీలు వేస్తూ ఉన్నారు కంప్లీట్గా. ఈ గ్యాలరీస్ సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక గ్యాలరీ, అక్కడ వెనకాల ఒక గ్యాలరీ, పక్కన ఒక గ్యాలరీ, ఇట్లా ఎవరి వాళ్ళకి గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీస్లో విఐపీలతో పాటు కాంగ్రెస్ క్యాడరు కూర్చుండేందుకు నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఈ సీఎం కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, అదేవిధంగా మానాల మోహన్ రెడ్డి, తహార్ బిన్ హమ్దాన్, తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేవి భారీ ఎత్తున చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ బహిరంగ సభలో తాను సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఏదైతే 6 గ్యారంటీలు చేపట్టడం జరిగిందో, ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 గ్యారంటీలు ఏవైతే చేపట్టారో ఈ 6 గ్యారంటీల పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి క్యాడర్కు పిలుపునిస్తూ ఉన్నారు. బీజేపీ పైన విమర్శనాస్త్రాలు చేస్తూ ఉన్నారు.
ఇప్పటికే జీవన్ రెడ్డి వర్సెస్ ఎంపీ అరవింద్ ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం నడుస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం గత 5 రోజులుగా బీజేపీ ఏం చేసింది, అసలు పసుపు పొడి ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రకటించలేదు, ఎక్కడ కూడా పెడతామని చెప్పడం లేదు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంటే అటు బీజేపీ నాయకుడు అరవింద్ కూడా విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఈ 2 రోజుల నుంచి ఘాటుగా సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. త్వరలోనే తాను కాంగ్రెస్ పార్టీ వదిలేసి బీజేపీలో చేరుతున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేస్తూ ఉన్నారు అరవింద్. మరి ఈ విమర్శలు ఎటువైపు దారితీస్తాయో మనం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.